ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 23వ వచనము. లాస్ట్ నైట్ an angel of God to whom I belong and whom I serve stood beside me and said, "Do not be afraid, Paul." Acts chapter 27 verse 23. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి విశ్వసిస్తున్న వారు దిగులు చెందాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సంబంధించిన వారం. మనము ఈ లోక సృష్టికర్తకు చెందిన వారం. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న నీవు దేనికి భయపడుతున్నావో దేవుడు స్వయముగా నీతోనే అంటున్నాడు. నీ ప్రక్కన నిలిచి అంటున్నాడు, నీవు భయపడకుము, నీవు కలవరపడకుము అని. నీవు ఎంత పెద్ద ఆపదలో ఉన్నా సరే భయపడొద్దు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే దిగులు పడొద్దు. నీవు సేవిస్తున్న నీ యేసయ్య ఈ లోకంలోని అందరి వలె సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఈ లోక సృష్టికర్త. చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి దేవుడు, నడవలేని వారికి నడకనిచ్చినటువంటి దేవుడు, బలహీనులను బలపరిచినటువంటి దేవుడు. నీవు ఆయనకు చెందినటువంటి వ్యక్తివి. నీవు యేసయ్య తాలూకా సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని తాలూకా. ఈ రోజున మనం చూడవచ్చు, చాలా మంది మేం ఫలానా వారికి చెందిన వారమో అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మా నాయకుడు ఈయన, లేదా మాకు సహాయకుడు, మా అభిమానం ఈయన అని వారు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఏదైనా సందర్భంలో, ఏదైనా ప్రమాదంలో, ఏదైనా కేసు విషయంలో ఒక మాట అంటారు, నేను ఎవరినో తెలుసా, నేను ఎవరి దగ్గర పనిచేస్తున్నానో తెలుసా, నా తండ్రి ఎవరో తెలుసా, నా బాబాయ్ ఎవరో తెలుసా, మేము ఏ కులానికి చెందిన వారమో తెలుసా అని మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఆపదల్లో వారు గొప్ప అనుకుంటున్న వారి పేరు చెబితే వదిలేస్తారేమో అని, వారు చేసే పని వారిని కాపాడుతుందేమో అని అనుకుంటారు. కానీ అన్ని సందర్భాల్లో సాధ్యమవుద్దా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క కరవడానికి వస్తే నేను సిబిఐ ఆఫీసర్ని అంటే ఆగుద్దా? నేను ఫలానా ఎంపీకి సంబంధించిన వ్యక్తిని అంటే వెనక్కి తిరిగి వెళ్ళిద్దా? కుదరదు కదా. అన్నిసార్లు అన్ని వేళలా మనము ఈ లోక సంబంధమైనటువంటి పని, మన బలము, మన పేరు, ప్రతిష్టత, మన ధనము కాపాడలేదు. కానీ మనల్ని ప్రతిసారి కాపాడగలిగే దేవుడున్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రోజున దేనిని గురించో భయపడుతున్నా నీతో దేవుడు చెబుతున్నాడు, భయపడకు అని. నీవు భయపడకుండా ఉండాలి అంటే నీవు గుర్తించాల్సింది ఏంటి అంటే, నీవు ఎవరికి సంబంధించిన వ్యక్తివో అని, నీవు ఎవరిని సేవిస్తున్నావో అని. పౌలు భక్తుడు భయంకరమైన ఆపదల్లో ఉన్నాడు. ఎలాంటి ఆపద అంటే, నడిసంద్రములో మునిగిపోతున్న స్థితిలో ఉన్నాడు. ఆ ఓడలో ఉన్న వారందరూ ప్రాణం పైన ఆశలు వదిలివేశారు. ఆ ఓడ మునిగిపోవడం తథ్యం, అందరూ చావడం తథ్యం. కానీ దేవదూత చెప్పిన మాట పౌలుకు ధైర్యాన్ని ఇచ్చింది. అప్పటి నుండి పౌలు ధైర్యంగా ఉండగలిగినాడు. మిగతా వారిని కూడా ఉంచాడు. బహుశా నీవు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. నీవు అనొచ్చు, మీకేం తెలుసండి నా పరిస్థితి, నా కుటుంబం అంతా సమస్యల్లో ఉంది, నాకు పెద్ద అప్పు ఉంది, నాకు మరణకరమైన రోగం ఉంది, నా జాబు రిస్క్ లో ఉంది, నా వ్యాపారము నష్టాల్లో ఉంది, నా రిపోర్ట్స్ అన్ని కూడా నాకు విరోధంగా ఉన్నాయి, నా కేసులో నాకు సపోర్ట్ ఎవరు చేయడం లేదు, ఎటు చూసినా నాకు కొంచెం కూడా ఆశ అనేదే లేదు, అన్ని చేశాను, అన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ కుదరలేదు అని. కానీ నేను ఈ రోజు చెబుతున్నాను, ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నీవు ఎవరికి సంబంధించిన వ్యక్తివో, నీ యొక్క దేవుడు ఎవరో, నీ రక్షకుడు ఎవరో అని నువ్వు జ్ఞాపకం చేసుకో. సర్వోన్నతుడు, ఆయన ఆది సంభూతుడు, పరాక్రమము కలిగినటువంటి శూరుడు, జీవము కలిగినటువంటి దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఉన్నది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే దానిని
త్రిప్పి వేయగలిగినటువంటి దేవుడు ఆ రోజున పౌలుతో పాటు ఉన్న వారందరిని రక్షించినటువంటి దేవుడు ఈ రోజు నిన్ను తప్పక రక్షిస్తాడు, తప్పక విడిపిస్తాడు, తప్పక నీ వైపు న్యాయమును జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని మాట నీకు చెబుతున్నట్లుగా భయపడకు, ఏమీ జరగదు. నీవు ఆయన బిడ్డవు, ఆయన నిన్ను వదిలివేయడు, నిన్ను విడిచిపెట్టడు. విశ్వాసముతో నమ్మకముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయా మిమ్మల్ని విశ్వసిస్తున్న వారు దిగులు చెందాల్సినటువంటి పని లేదని, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సంబంధించిన వారమని అయా ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. పౌలును బలపరిచినటువంటి దేవుడవు ప్రభా, పౌలుతో పాటు ఉన్న వారందరినీ కూడా బలపరిచిన దేవుడవయ్యా. అయ్యా ఈ రోజున మాతో కూడా తండ్రి మీరు మాట్లాడారయ్యా. మాకున్న సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, వాటన్నిటిని విషయంలో తండ్రి మీరు మాకు తోడై ఉన్నారని, మేము దేనికి కూడా భయపడకూడదని తండ్రి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు అయా మరణకరమైనటువంటి రోగముతో ఉన్నారో ప్రభా, అయ్యా వారికి వచ్చిన వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి. అవును తండ్రి, స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫావు ప్రభను ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభా. అయ్యా అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమను విస్తరింప చేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి అయా యొక్క జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి అయా. మరి తండ్రి బిడ్డలు స్కూల్ కు వెళ్తుండగా వస్తుండగా ప్రభా అయా రాకపోకల్లో మీ యొక్క కాపుదల దయచేయండి. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభు అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి అయా. వారి యొక్క వివాహము తండ్రి మీ చిత్త ప్రకారంగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ప్రతి యవన బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క వాక్యాన్ని వారి హృదయంలో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. అదే విధంగా సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశం ఉండునట్లుగా సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. న్యాయమైనటువంటి పాలన వారు జరిగించుటకు సహాయమును అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా సువార్థికులను మీరు బలపరచండి అయా. ఆత్మల భారముతో వారు చేస్తున్న పరిచర్యను తండ్రి మీరు వృద్ధిపరచండి అయ్యా. వారికి తండ్రి మీరు తోడై ఉండండి. మిషనరీస్ ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. వారికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అయా. వారు ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులను అనుభవిస్తుండగా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి అయా. మరి తండ్రి వృద్ధులను మీరు బలపరచండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా అయా. మరి తండ్రి అనేకులు తండ్రి విశ్వాసులు సంఘములో చేర్చబడినట్లుగా సహాయము చేయండి ప్రభా. అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు సిద్ధపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండేటువంటి దేవుడవు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయా ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు,
సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైనటువంటి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.